ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి మనము వాక్య ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనము చదువుకుందాం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినివాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు యెహోవా నామమున ఆశ్రయించి తన దేవుని నమ్ముకొనవలెను. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. తనలో ఉంచుదాం. పరిశుద్ధాత్మదేవుని సహాయం కోరుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడండి. నీ బిడ్డలతో మీరే మాట్లాడండి. నన్ను తండ్రి కేవలము మీ నోటి బోరగా మాత్రమే వాడుకొని నన్ను ప్రభువా మీ సిలువ చాటున మరుగుపరుచుకొని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థిస్తూ మీ సువార్త ప్రకటిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఈ విధముగా తెలియచేయబడుతున్నది. చూడండి, ఎంత చక్కని మాట దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవరు? యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువారెవరు? ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట ఎవరు వింటారు అని వాక్యం ఇక్కడ తెలియచేయబడుతున్నది. వినకపోబట్టి కారణము, దానివల్ల నష్టం ఏంటంటే వాళ్ళు వినకపోబట్టి వెలుగు లేక ఏ చీకటిలో నడుచువాడు. ఎవరు యెహోవా మాటలు వినుకుంటారంటే వెలుగు లేక చీకటిలో నడిచేవారు దేవుని మాట వినరు, సేవకుని మాట కూడా వినరు. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో సేవకుని మాట వినకపోయినా పర్లేదు, కానీ దేవుని మాట ప్రతి ఒక్కరు వినాల్సిందే. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకు దేవుడు అంత ప్రత్యేకమంటే ఆయన మాట విన్నవారు బాగుపడతారు, రక్షించబడతారు. ఆదాము అవ్వలు దేవుని మాట వినలేదు. ఇదిగో ఈ తోటలో ఉన్న అన్ని పండ్లు తిను, ఏం పర్వాలేదు, కానీ ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివి ఆ చెట్టు దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు, నువ్వు దాన్ని తాకవద్దు, తినవద్దు అని ప్రభు చెప్పినాడు. కానీ విన్నారా? ఆయన మాట వినకపోవడం కారణమా మనకును సృష్టికిని భయంకరమైన పరిస్థితి, భూమి శపించబడిపోయింది. ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోయారో చూడండి ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే యెహోవా మాట వినటం మేలు, ఆయన సేవకుని మాట వినటం మేలు. సేవకుడు అంటే అందరూ సేవకులు కారు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉంటారు, వారే సేవకులు. అందరూ సేవకులుగా ఉండలేరు. స్వార్థముతో ఉండొచ్చు, కుయుక్తితో ఉండొచ్చు, ఇంకో రీతిగా ఉండొచ్చు, పాపము చేస్తూ ఉండొచ్చు, లోకంలో బ్రతుకుతూ ఉండొచ్చు, పైకి సేవకులం అని చెప్పుకుంటూ లోపల భయంకరమైన కార్యాలు చేసేవాళ్ళు ఉండొచ్చు. అటువంటి వారి మాటలు వింటే నిత్య నరకానికి వెళ్ళిపోతాం. కానీ పరిశుద్ధులైన దేవుని మాట, తండ్రి ఏర్పాటు చేసుకున్న ఆ బిడ్డల మాట ఎవరైతే వింటారో వారు బాగుపడతారు. వారు చీకటిలో నడవరు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి ప్రవేశిస్తారు. వెలుగు అనేది ప్రతి ఒక్కరికి అవసరం, కానీ చీకటే కోరుకుంటారు. ఆదాము అవ్వలు వెలుగుమై ఉన్న దేవుని మాట వినలేదు. ఆయన ప్రతిరోజు వారిని వచ్చి దర్శించి వారితో మాట్లాడి వారిని తృప్తిపరిచి వారితో సంతోషంగా జీవిస్తూ దేవుని యొక్క మహిమ గురించి తెలియచేస్తూ, ఇదిగో సాతానుకు చేసిన భూమిరా ఇది, వాడిని తీసివేసి నా కుమారులు మీకు ఇచ్చాను, దీన్ని ఏలండి, పరిపాలన చెయ్యండి, వాడికి చోటు లేకుండా చేయమని దేవుడు చెప్తే ఆయన చెప్పిన మాట ఏది కూడా వారు వినలేదు. దేవుడు చెప్పిన మాట
ఏది కూడా ఎవరు వాళ్ళు వినలేదు, వదిలిపెట్టేశారు. దానికి మెయిన్ కారణం అవ్వమ్మ గారు. ఆమె పోయి మరలా చేయొద్దన్న పని చేసి దేవుని మాటను మీరేటట్టు చేసుకుంది. ఈనాటి సంఘాల్లో కూడా దేవుని మాటలు వినరు, సేవకుని మాట వినరు, వారికి ఇష్టం వచ్చిందే చేస్తారు. వారికి ఏదైతే చేయాలనుకుంటున్నారో అదే చేస్తారు. కొన్నిసార్లు మేలు జరుగుతుంది, కొన్నిసార్లు నష్టము జరిగితే శాపగ్రస్తులు అవుతారు. ఎందుకంటే అవ్వమ్మ గారు అదే పని చేసింది. చేయరాని పని చేసి దేవుని మహిమకు దూరం అయిపోయింది. ప్రియా దేవుని బిడ్డలారా, డబ్బు పోయినా పర్వాలేదు, ఆస్తులు పోయినా పర్వాలేదు, స్నేహితులు పోయినా పర్వాలేదు, బంధువులు పోయినా పర్వాలేదు, ఈ లోకం మొత్తం పోయినా పర్వాలేదు, కానీ దేవుడు మహిమ మాత్రం నిన్ను విడిచిపెట్టకూడదు. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుని మహిమ నిన్ను విడిచిపెట్టకూడదు. ఎందుకంటే ఆ మహిమ కొరకు పడే ప్రయాసలు ఎంత అంతవి కావు. ప్రియా దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో దేవుని సన్నిధి కొరకు ఎదురు చూచేవాళ్ళు గొప్ప ధనులు. ఆ ధనుల లిస్టులో మనందరం ఉండాలా. మనందరము తండ్రి మాటలు వినేవారిగా మనం ఉండాలా. దేవుని మాటలు కంపల్సరిగా మన హృదయంలో చెవిని పెట్టాలా, వాటి మీద మనసు పెట్టాలా. ఆయన చెప్పినది ప్రతిదీ తూచా తప్పకుండా మనం నెరవేర్చాలా. ఆ విధంగా నెరవేర్చిన ఒకే ఒక్క వ్యక్తి మోషే. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుని మాటలు తూచా తప్పకుండా పాటించాడు. ఆ దేవుడు గీసిన గీత మీద నిలబడ్డాడు. దేవుడు ఏది చెబితే అదే చేశాడు, ఏది చేయొద్దంటే అది చేయలేదు. ఎట్లా ఉండమంటే అట్లా ఉన్నాడు, ఏ విధంగా బ్రతకమంటే ఆ విధంగా బ్రతికాడు. కానీ దేవునికి వ్యతిరేకంగా ఒక్క పని కూడా చేయలా. ఒక్క పని కూడా దేవునికి వ్యతిరేకంగా చేయలేదు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఒక పొరపాటు మాత్రమే ఆయన జీవితంలో చేశాడు. ఎందుకంటే అది కూడా పొరపాటు కాదు, మానవ సంబంధముగా మనం ఆలోచిస్తే అది పొరపాటు కాదు, న్యాయమే. ఎందుకు ఇది న్యాయం అంటున్నానంటే, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎన్ని మేళ్లు చేసినా దేవునికి వ్యతిరేకమైన బ్రతకటం, సనగటం, గొనగటం, ఇష్టం వచ్చినట్టుగా నివసించడం, ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడం, ఇటువంటి కార్యాలు చేసి తిని మళ్ళీ మర్చిపోవటం, ఈ రోజు తింటాం మళ్ళీ రేపు మర్చిపోవటం, ఈ గొప్ప కార్యాలు కళ్ళారు చూడటం మళ్ళీ మర్చిపోవటం, ఎర్ర సముద్రము పాయలు చేసి 6 నెలలు నడిపి బయటికి తీసుకురావడం చూశారు, మళ్ళీ మర్చిపోవటం, భయంకరమైన రాత్రి అంతా కూడా అగ్ని స్తంభంగా వారి మధ్య మండుతూ, పగలు మేఘ స్తంభముగా వారి మధ్య ఉంటే దాని కింద ఉండి అది కూడా మర్చిపోయారు. సమస్తం మర్చిపోయి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసిన కారణాన దేవుడు వారిని భయంకరంగా హింసించినాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మర్చిపోయారు. కారణం ఏంటంటే ఆయన మాటలు మీరటం. ఒక్క వ్యక్తి మాత్రమే మీరకుండా బతికాడు, మోషే. అందుకే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. దేవునికి మహిమ కలుగునగాక. దేవుడి ఇల్లంతటిలో నమ్మకస్తుడిగా మోషేను దేవుడిని ఎన్నుకున్నాడు. ఎన్నుకోగల కారణం ఏంటంటే అతని నమ్మకత్వం. దేవుడు చెప్పిన పని మాత్రమే చేసేవాడు, చెయ్యని పని చేయొద్దన్న పని చేసేవాడు కాదు. కానీ ఎందుకు ఆ ఒక్కసారి తప్పు చేశాడు, ఒకే మాట. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించిన కారణాన దేవుడు ఎంత చేసినా వీళ్ళు ద్రోహమే చేస్తారని చెప్పి వాళ్ళని ద్రోహులారా అన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. అది తప్పేం కాదు, వాళ్ళు చేసింది అంతే. కానీ తన బిడ్డలను అంటే ఒప్పుకోడాయన. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన శిక్షిస్తాడు, ఆయన కొడతాడు, ఆయన బాధ పెడతాడు, అవసరమైతే సంహరిస్తాడు. కానీ వేరే వాళ్ళు మాట అంటే ఒప్పుకోడు. దేవునికి మహిమ కలుగునగాక. నమ్మకస్తుడే కదా, ఒక మాట అంటే ఒప్పుకోవచ్చు కదా. నమ్మకస్తుడైన ఎవరైనాను ఆయన బిడ్డలను ఆయనే శిక్షించాలా. దేవునికి స్తుతి కలుగునగాక. ఇంకొకళ్ళు మాట్లాడితే తండ్రి ఒప్పుకోడు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకే ప్రభు ఆ విధముగా ప్రవర్తించినాడు. ఇంకొక తప్పు ఏంటంటే ఆయన జీవితంలో, అయ్యా అదిగో నీళ్లతో అల్లాడిపోతున్నారయ్యా అంటే ఏం చెప్పాడో తెలుసా? ఇదిగో వెళ్ళి ఆ రాయితో మాట్లాడు అన్నాడు. కానీ ఆయన రాయితో మాట్లాడే టెన్షన్లో లక్షల మంది ప్రజలు, ఆ భయంకరమైన ఆ జనాలు, అంతమంది జనాలు నీటి కోసం అల్లాడుతూ టెన్షన్ పెడుతుంటే టార్చర్ తట్టుకోలేక ఆ స్పీడ్ మీద వచ్చి పొరపాటుగా ఆ బండను కర్రతో కొట్టినాడు. ఎందుకంటే ఆయన జీవితంలో బండతో కొట్టడం చాలా ఉన్నాయి 40 సంవత్సరాల ప్రయాణంలో. దేవునికి స్తుతి కలుగునగాక. మన మీద అక్కడక్కడ ఒకటే ఉంది అనుకుంటున్నాం, కాదు. ప్రతి చోట కూడా నీరు లేని చోటల్లా దేవుడు ఆజ్ఞిస్తే పని చేసే ఉండొచ్చు.
ఎందుకంటే అంత హిస్టరీ, 40 సంవత్సరాల హిస్టరీ మొత్తం జరిగింది మొత్తం వరుసగా రాసుకోవాలంటే ఎంత పెద్ద బుక్ కావాలా, ఎంత పెద్ద బుక్ కావాలా? అంత బుక్ మొత్తం చదవాలంటే ఒక్కొక్క పేపర్ ఎట్లేసి తిప్పి చదవాల్సి వచ్చింది. అంత పెద్ద పేపర్ బుక్ బైబిల్ అవుతుంది. ఆ 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఎన్ని అద్భుతాలు, ఎన్ని మెర్కెల్స్, ఎన్ని కార్యాలు, ఇవన్నీ చూసి అలవాటు ప్రకారంగా వాడుక ప్రకారము చేసిన తప్పు. దేవునికి మహిమ కలుగునగాక. అంతేగాని ఆయన చెయ్యాలని చేయలేదు ప్రియా దేవుని బిడ్డలారా. దానికే ప్రభు అతని వాగ్దాన దేశంలోనికి ప్రవేశింపచేయాల. అందుకే చెప్తున్నాడు ఆ మాట. చూడండి ఎంత చక్కని మాట దేవుడు మనకు ఈ దినం. మీలో యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు? వెలుగు లేకయే చీకటిలో నడుచువాడు. దేవునికి మహిమ కలుగునగాక. వెలుగు లేకయే చీకటిలో నడిచేవారే దేవుని మాట వినరు, సేవకుని మాట కూడా వినరు. ఎవరి మాట వింటారంటే దొంగ సేవకుల మాట వింటారు, పాపాత్ముల మాట వింటారు, సాతాను యొక్క సమూహాల మాట వింటారు, సాతాను చేత వాడబడేవాడి మాట కమ్మగా తూచే తప్పకుండా పాటిస్తారు. కానీ దేవుని చేత వాడబడే వారి మాట ఎవరు వినరు. మోషేకి తిరగబాటు చేయగల కారణం ఏంటి తెలుసా? దేవుని మాట మోషే వింటున్నాడు, అందుకే మోషే మాట వాళ్ళు వినేవాళ్ళు కాదు, తిరగబాటు చేసేవాళ్ళు, తిరుగుబాటు చేసేవాళ్ళు. మోషే మాట అనేక సార్లు తిరస్కరించేవాళ్ళు, అనేక సార్లు ఆయన కొన్నిసార్లు లోపడేవాళ్ళు, కొన్నిసార్లు తిరస్కరించేవాళ్ళు. అదా కారణాన అనేక సార్లు వాళ్ళు ఇబ్బందులు పాలయ్యారు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో దేవుని మాటలు మనం వినాలా. సేవకుని మాటలు కొన్నిసార్లు త్రోసిపుచ్చినను ఆయన మాట మాత్రము తూచా తప్పక పాటించాలా. మన సంఘము ఆయన మాటలే వినాలా. దేవునికి స్తుతి కలుగునగాక. హల్లెలూయా. దేవుని మాటలే వినాలా. వినకపోతే నష్టం ఏంటంటే ఆదాము అవ్వలో చేసిన ఆ యొక్క నష్టం మనం కూడా అనుభవిస్తాం. ఎందుకంటే దేవుడు అప్పుడు, ఇప్పుడు, రేపు కూడా ఒకే రీతిగా ఉన్నారు. తండ్రి ఆదాముని ఏ విధంగా శిక్షించాడో, ఏ విధంగా వారిని శిక్షలోని తీసుకొచ్చాడో అప్పుడు ఎట్లా ఉన్నాడు దేవుడు, ఇప్పుడు అట్లాగే ఉంటున్నాడు, రేపు కూడా ఆయన అట్లాగే ఉండబోతున్నాడు. అందుకే ఆయనకు మార్పు లేని దేవుడు. దేవునికి స్తుతి కలుగునగాక. మనం మారినట్టుగా ఆయన మారడు. మనం అవకాశం వచ్చినట్టుగా మారుతాం, మన పరిస్థితులు తగినట్టుగా మనం మారిపోతాం, మన ఆలోచన తగినట్టుగా మారిపోతాం, మన స్థితికి తగినట్టుగా మారిపోతాం. అంతకుముందు పేదవాళ్ళగా ఉండి గుడిసెలో ఉంటూ ఏదో తింటా పని చేసుకుంటూ ఉండేవాళ్ళు. అప్పుడు అట్లా ఉండి కొన్ని రోజుల తర్వాత ఒక మంచి సంపాదించి ఒక బిల్డింగ్ కట్టించుకొని ఉన్నతంగా ఉన్నారనుకో, అప్పుడు ఎట్ట మాట్లాడు తెలుసా? అప్పుడేమో దీన మాటలు, ఇప్పుడేమో ఉండా మాటలు మాట్లాడుతుంటారు. మనం మారిపోతాం. కానీ దేవుడు మారడు. ఆయన నిత్యము ఒకే రీతిగా ఉంటారు. దేవునికి స్తుతి కలుగునగాక. అందుకే మనం ఏమి చేయాలంటే మన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిరోజు కూడా తలుసుకుంటూ మనం దేవుడిచ్చిన మేలుకు దీవుల కృతజ్ఞత కలిగి లోబడి బ్రతకటమే నీకు మనకు అందరికీ ఆశీర్వాదం. అందుకే దేవుని మాటలు మనం వినాలా. ఆయన మాటలు మనకెంతో విలువైనవి, మన సంఘానికి, మన దేశానికి, ప్రపంచానికి విలువైనవి. అవి ఎవరైతే వింటారో వారు దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. అందుకే దేవుడు ఒక మాట అన్నాడు, ఆజ్ఞలు పాటించుట కంటేయు దేవుని మాట వినుట శ్రేష్టము. దేవునికి మహిమ కలుగునగాక. ఆజ్ఞలు పాటించుట కంటేను యెహోవా మాట వినుట మీకు శ్రేష్టం. దేవుని మాట వినటం శ్రేష్టం. ఎందుకంటే ఆ మాటలో మనకు రక్షణ ఉన్నది, కాపుదల ఉన్నది, పోషణ ఉన్నది, సమృద్ధి ఉన్నది. అందుకే ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాట విని ఐగుప్తు నుండి బయటకు వచ్చారు. వారికి రక్షించాడు, వారిని పోషించాడు, సంరక్షించాడు. ఎట్లా సంరక్షించాడంటే వారు వేసుకున్న వస్త్రము కూడా మట్టి పట్టకుండా సంరక్షించాడు. దేవుని స్తుతి కలుగునగాక. చినిగిపోకుండా సంరక్షించారు. వాళ్ళ చెప్పులు అరిగిపోకుండా సంరక్షించాడు. వారి నెత్తిన చెమట రాకుండా కాపాడాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఎంత రక్షణ, ఎంత కాపుదల. ఆయన మాట విని బయలుదేరిన ప్రతి ఒక్కరి మీద ఇటువంటి రక్షణ కవచం ఉంటుంది ప్రియా దేవుని బిడ్డలారా. అందుకే మన సంఘం అంతా కూడా ఆయన మాట వినాలి. ఎవరు వినరంటే చీకటిలో వెళ్ళే వాళ్ళే దేవుని మాట వినరు.
చీకటిలో నడిచేవారు దేవుని మాట వినరు. చీకటి సంబంధులు దేవుని మాట వినరు. చీకటి సంబంధులు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉంటారు. కానీ వెలుగు సంబంధులు దేవుని మాటను వింటూనే ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన నిన్ను కనికరిస్తాడు. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ సమయంలో ప్రభువా, ఈ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడేందుకు వందనాలు. నీ బిడ్డలతో మీరు మాట్లాడేందుకు వందనాలు. నన్ను ప్రభువా మీ సిలువు చాటును మరుగుపరుచుకుని నీ బిడ్డలతో మాట్లాడేందుకు వందనాలు. నాతో ముఖ్యంగా మాట్లాడినందుకు వందనాలు. నీకును పరలోకానికి నేను వ్యతిరేకంగా చేసిన ప్రతి పాపమును క్షమించండి ప్రభువా. మీ రక్తముతో నన్ను కడగండి అయ్యా. పరిశుద్ధునిగా చేయి ప్రభువా. పరిశుద్ధురాలుగా చేయండి మమ్మల్ని అందరినీ. మా సంఘమంతయు ప్రభువా పరిశుద్ధుల గుంపులో ఉండాలి. ఒక్కళ్ళు కూడా విడవలకూడదు ప్రభువా. మేము ఇక్కడి నుంచి ఈ భూలోకాన్ని విడిచిపెట్టి మీ పరలోకానికి వచ్చినప్పుడు ఏ ఒక్క బిడ్డ కూడా ఇక్కడ విడవబడి ఉండకూడదు ప్రభువా. ప్రతి ఒక్కరూ మీ పరసమందులుగా మార్చండి. వారి అవిధేతలు క్షమించండి. మీ రక్తంతో వారిని కడగండి, పవిత్రపరచండి. సాయంత్రము మీ అభిషేక అగ్ని నీ బిడ్డల మీదకు కుమ్మరించి వారిని శక్తిమంతులుగా మార్చండి. మీ కృపతో మీ బలపరచమని ఈ దిన కూడికను బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునగాక. ఈ తల్లి జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేసినాడు. ప్రకాశమ్మ అమ్మ పేరు. అయితే తల్లికి ఏమైందంటే డెంగ్యూ ఫీవర్తో బహుగా బాధపడుతున్నారు. ప్లేట్లెట్స్ దాదాపు 37,000కు పడిపోయినాయి. అనగా లక్షల్లో ఉండాల్సిన ప్లేట్లెట్స్ 37,000కు పడిపోయినాయి. అయితే ఆ సమయంలో ఆ రోజు ఇక్కడ ప్రార్థన కూడిక ఈ హాల్లో మనం పెడుతున్నప్పుడు నేను ఎవరికి ప్రార్థన చేయను, సాయంత్రం మీ కొరకు ప్రార్థన చేస్తాను, స్వస్థత ప్రార్థన అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత అందరు కిందకి వెళితే యేసుబాబు ఏం చేశారంటే, నాన్న అమ్మకు బాగలేదు, ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తారా అన్నారు. సరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు అమ్మ తినడానికి కూడా ఇష్టపడటం లేదు. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ తల మీద చేపెట్టి ప్రార్థన చేసినప్పుడు అప్పుడే తినటం ప్రారంభించింది. దేవునికి మహిమ కలుగునగాక. అయితే హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లో ఉండి దేవుడు స్వస్థపరిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరలా ప్లేట్లెట్స్ మొత్తం మరలా చక్కగా మంచిగా వచ్చేసింది. మంచి ఆరోగ్యం తినబడింది. అమ్మ అప్పుడు అనిందో, హాస్పిటల్ తీసుకెళ్లకుండా సూదేపీకుని ఇంట్లో పెడుతున్నారు, నన్ను ఏం చేయాలనుకుంటున్నారు అని చెప్పింది. కానీ దేవుని మహాకృపను బట్టి యేసయ్య ఒక్క సూది లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తల్లి మీద ఎంత ప్రేమ దేవుడికి ఉందో చూడండి. నిజముగా ఈ ప్రేమ సామాన్యమైన ప్రేమ కాదు. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, అమ్మకు చెవులో సౌండ్లు వస్తాయంట. పోయిన ఆదివారం ప్రార్థనలో సౌండ్లు కూడా పోయినాడు. దేవునికి మహిమ కలుగునగాక. చక్కగా వినపడుతుంది. దేవుని మహాకృప. ఈ సాక్ష్యమును దేవుడు మనతో పంచుకోవడానికి కృపగల తండ్రి కృప చూపాడు. ఎంత గొప్ప కార్యము అంటే, డెంగ్యూ ఫీవర్ తగ్గడం అంటే ఒక రోజుకి హాస్పిటల్లో ఎవరికైనా ఫీవర్ వస్తే దాదాపు ఒక 30,000 తక్కువగా ఖర్చు కాకుండా అవుతాయి పైనే. అయితే దేవుని యొక్క మహాకృపను బట్టి తల్లిని దేవుడు ముట్టి ఏ బలహీనత లేకుండా, హాస్పిటల్కి వెళ్లకుండా, సూది లేకుండా దేవుడు ముట్టి బాగు చేశాడు. ఎంత గొప్ప కార్యం చేసినా మన తండ్రికి అందరం చెప్పండి కూడా తండ్రి కనపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. టైం కూడా చాలా తక్కువగా ఉన్నది. అంతే అటువంటి వాళ్ళ యొద్దకు మేము ప్రయాసపడి వెళుతున్నాం. ఆటోలో ఎంతో భయంకరమైన పరిస్థితి ఉన్నప్పటికీ రాళ్ళు ఎత్తివేస్తున్నా, కుదిపి వేస్తున్నా, నేను నా కుటుంబము కలిసి ఈ యొక్క అడవి ప్రాంతంలో ఉన్న ప్రజల యొద్దకు పోయి మేము దేవుని సువార్తను వారికి అందిస్తున్నాం. దేవుని ప్రేమను వారికి తెలియచేస్తున్నాం. దేవుని యొక్క సువార్తను అందిస్తున్నాం. ప్రభు ప్రేమ వారికి తెలియపరుస్తూ దేవుని యొక్క రాజ్య సువార్తను మేము వారికి తెలియచేస్తున్నాం. కనుక ప్రియా దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ యొక్క మారేడుమిల్లిలో భయంకరమైన అడవి ప్రాంతంలో మేము పోతున్నాం. ఏమున్నాయో మాకు తెలియదు. అయినప్పటికీ ఇదిగో మీరు చూస్తున్న ఈ గ్రామమే మేము సువార్త ప్రకటించిన గ్రామం. ఇక్కడ ఒక చిన్న మందిరము తాత్కాలికంగా కట్టడం కూడా జరిగింది.
ఇదిగో అక్కడ ఆటో నిలిపిన ఎదురు ఉన్న మీరు చూచున్నదే దేవుని యొక్క మందిరం. ఆ మందిరంలో మేము సువార్త అందించి అక్కడ మందిరం కట్టాము. ఆ ప్రాంతంలో అనేక మంది వచ్చుచున్నారు. కొంతమంది ఇంకా రావలసిన వారు చాలామంది ఉన్నారు. ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో వీరు అడవి ప్రాంత ప్రజలు, వీరికి సువార్త అందిస్తున్నాం కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఈ ప్రాంతం అంతా క్రీస్తు కొరకు సంపాదించాలి. క్రీస్తు కొరకు ఈ ప్రాంతాన్ని ప్రభుకు అప్పగించాలి. ఇదిగో మీరు చూచున్నది అదే దేవుని మందిరం. అడవిలో కట్టబడిన ఈ యొక్క మందిరం చూచున్నది దేవుని మందిరం. చుట్టూ కూడా గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడే ఆరాధన చేస్తున్నాం. పురుగులు వస్తాయి, పాములు వస్తున్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా మాకున్న ఇచ్చిన సోర్స్ని బట్టి ఎగో చుట్టూ ఆ గ్రీన్ మ్యాట్స్ కట్టుకొని ఇక్కడే ఆరాధన చేస్తున్నాం. ఈ అడవి ప్రాంతంలో బాదులతోనూ పోస్టులతో నిలబెట్టాం. కానీ చుట్టుపక్కల గోడలు లేవు. ఆ గ్రీన్ కర్టన్స్ కట్టుకొని అక్కడ ఆరాధన మాత్రం జరుగుతుంది. కింద ఫ్లోర్ కూడా లేదు, మట్టితోనే. మేము వెళ్ళిన వెంటనే మమ్మల్ని ఎంతగానో ప్రేమతో ఆహ్వానించారు. కొందరు తిరస్కరిస్తున్నారు, కొందరు ఆహ్వానిస్తున్నారు. మేము వెళ్ళిన తరువాత ఈ గ్రామంలో ఉన్నవాళ్ళు కొందరు ఆ యొక్క మందిరానికి రావటము ప్రారంభించారు. చాలా సంతోషమైంది. వారు చిన్న బిడ్డలను తీసుకొని చూడండి ఎంత చక్కగా వస్తున్నారు. చంటి బిడ్డలను చంకన వేసుకొని దేవుని సన్నిధానానికి వస్తున్నారు. ఎంత ఆనందం. ప్రభు అంటే తెలియని ప్రజలకు పోయి దేవుని సువార్త అందించిన కారణాన వారు అందరుస్తున్నారు. వారు రావడానికి ముందు వారి గృహాలు మేము దర్శించాం. ఆ ప్రాంతంలో ఉన్న ఏరియా తిరిగాం. ప్రతి ఇంటికి పోయి మేము వచ్చామన్న సంగతి వారికి తెలియచేసినప్పుడు వారు మందిరానికి రావడానికి ముందుకొచ్చారు. కనుక ఈ ప్రయాస అనేక దినములు కొనసాగులాగా ప్రార్థన చేయండి. ఇంకా అనేక మంది ప్రాంతాల్లో దేవుని సువార్త అందించాలి. ఈ అడవి ప్రాంతంలో ఉన్న ఈ ప్రజలకు సువార్త అందించడానికి మీరు కూడా ముందుకు రండి. ప్రభు చెప్పాడు, వెళ్ళలేకపోతే వెళ్ళేవారిని పంపమని చెప్తున్నాడు. మీరు వెళ్ళలేరు సువార్త, మేము వెళుతున్నాం, మమ్మల్ని పంపించండి. ప్రభు సువార్తను అందించడానికి మీరు ముందుకు రండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చూడండి, వీరందరూ కూడా ప్రభు ఆరాధన చేస్తున్నారు. దేవుని సన్నిధిలో ఆరాధన వాక్యం ఇస్తున్నారు, ప్రభుని గణపరుస్తున్నారు. చిన్న బిడ్డలు, పెద్దవారు వీరందరూ కూడా ప్రభువులో ఆనందిస్తూ సంతోషిస్తున్నారు. వీరికి సువార్త అందించబడుతుంది. వీరికి మా ఎదురు ఉన్న కొన్ని వస్తువులు, బట్టలు వారికి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఒట్టిగా వారి దగ్గరికి వెళ్ళకూడదు. మన ఇక్కడైతే అందరూ వచ్చి సేవకులకి ఇస్తారు, కానీ అక్కడైతే మనమే పోయి వారికి ఇవ్వాలి. ఎందుకంటే వారికి ఏమీ తెలియదు. వారు అడవి ప్రాంత ప్రజలు. మనం ఏదో ఒకటి ఇస్తామన్న ఆశతో వారు మన దగ్గరకు వచ్చి దేవుని వాక్యం ఇచ్చున్నారు. అందుకే వెళ్ళినప్పుడల్లా వారికి ఏదో ఒకటి ఇచ్చి దేవుని సువార్తను వారికి అందిస్తున్నారు. ఈ ప్రయాసలో మీరు మాతో పాటు కూడా పాలుభాగస్తులై దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. ప్రభు పనిలో మీరు కూడా మీ హస్తం కూడా ఉంచండి. ప్రభు దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. చూడండి, ఎంత అద్భుతమైన సన్నివేశం. దేవుని కృప ఎంత ఆర్భాటంగా వీరి మీద ఉందో. వారు ప్రభు మోకాలుని దేవుని సన్నిధిలో దేవుని మోకాలుని ప్రార్థన చేస్తున్నారు. ఆ విధంగా ప్రభు సన్నిధికి నడిపించినాను. వీరి కొరకు ప్రార్థన చేయండి. వీరిని ప్రభు దీవించలాగిన. చూడండి, చిన్న బిడ్డలు ఎంత చక్కగా ఉన్నారు. వారు నన్ను తాత తాత అని పిలుస్తూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తున్నారు. పెద్దవారికి వస్త్రాలు ఇచ్చినారు. అక్కడ వచ్చిన పెద్దవారికి నూతన వస్త్రాలు బహుకరించాం. దేవుని ప్రేమను వారికి తెలియచేశాం. దేవుని కృపను వారికి అగుపరిచాం. క్రీస్తు ప్రేమ ఏ విధంగా ఉందో వారు రుచి చూచులాగిన మేము మా శక్తిని కొలది ఈ పరిచర్యలో పాలుభాగస్తులు అవుతున్నాం. చూడండి, చిన్న బిడ్డలు వారు వస్త్రాలు తీసుకుని చక్కగా వస్తున్నారు. వారు దేవుని బిడ్డలు, దేవుని రాజ్య సంబంధులు. వీరి కోసమే కదా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కనుక వీరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా బహుగా వీరికి చేయవలసింది చాలా ఉంది, చేసింది తక్కువే. కానీ వీరి కొరకు ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే వీరి కొరకు మీ వంతుగా సహకారం అందించండి. మందిరం కొరకు కూడా ప్రార్థన చేయండి. చుట్టుపక్కల గోడలు కట్టుకొని ఆరాధన చేయలాగున మీ వంతు సహకారం అందించవలసిందిగా కోరుచున్నాము.
ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేయండి. ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదని ఉద్దేశంతో, ఆశతో, నిరీక్షణతో ఈ ప్రాంతాలపై సువార్త అడవి ప్రాంతానికి పోయి సువార్తను అందిస్తున్నారు. ప్రియా దేవుని బిడ్డలారా, ప్రభు పని చేయండి, మీ పని ఆయన చేస్తారు. ప్రభువులో మన ప్రయాస వ్యర్థము కాదు. దేవుడి దీవెన మా అందరికీ మెండుగా ఉండును కాదు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. యేసుని నిలయము పరలోకారాజ్యము, ప్రభు యేసు రాజు ధరలో పాలించు రాజ్యము. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి సాతాను తంత్రములు అనే ఈ బుక్ను ప్రింట్ చేయడం జరిగింది. ఈ యొక్క బుక్ ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండటం ఎంతో ఆశీర్వాదం. ఎందుకంటే ప్రతి విశ్వాసి, ప్రతి ప్రార్థనాపరుడు, ప్రతి యవన బిడ్డ, ప్రతి సేవకుడు కూడా చదవవలసిన అద్భుతమైన బుక్ ఇది. ఇది మా నాన్నగారు డాక్టర్ రెవరెండ్ పి కృపావరం గారు రాసిన అద్భుతమైన బుక్. దేవుని యొక్క మహాకృపను బట్టి ఇది ప్రింట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. కనుక ఈ బుక్ కొరకు నేడే సంప్రదించాను. ఈ బుక్ ఎంతో విలువైనది. ఆత్మీయమైన మేలు పొందుకుంటారు. సాతానుపై విజయం, వాని కుయుక్తులు, వాని యొక్క పనులు ఏ విధంగా ఉంటాయో, వాటి నుండి ఏ విధంగా మనం విజయం పొందాలో వాటన్నిటినీ దేవుడు ఈ బుక్లో పొందపరిచాడు. మీరు ఈ బుక్ చదివితే సాతాను యొక్క తలను మీరు చితకవచ్చు. అంతేకాకుండా వాడి తల మీ చేతిలో ఉంటుంది, మీకు విజయం ప్రవహిస్తాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బుక్ మీకు కావాల్సి వస్తే, ఈ బుక్ మీకు కావాలనుకుంటే నేడే ఈ పరిచర్యకు స్పాన్సర్ చేస్తున్న, ఆర్థికంగా సహకరిస్తున్న ప్రతి ఒక్కరి కొరకు ఈ బుక్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. కనుక నేడే ఈ యొక్క పరిచర్యకు మీ వంతు ఆర్థిక సహకారం అందించి ఈ సాతాను తంత్రములు అనే బుక్ను ఉచితంగా పొందండి. దైవాశీర్వాదాలు పొందండి. ఈ యొక్క బుక్ ద్వారా మీ కుటుంబాలు ఆస్వాదించబడతాయి. ఈ సాతానుపై విజయం పొందడానికి గొప్ప అవకాశం ఉంది. కనుక ఈ బుక్ నేడే మీరు సొంతం చేసుకోండి. ఈ పరిచర్యకు దేవుడు మీకు అనుగ్రహించబడింది ప్రోత్సాహం అందించి ఈ యొక్క బుక్ను ఉచితంగా పొంది చదివి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మనం మెండుగా దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. మీ యొక్క ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 810-6251-809. మరొకసారి 810-6251-809. మరి ఒక నెంబర్ 8801301572. మరి ఒకసారి 8801301572. మా అడ్రస్ పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. మరి ఒకసారి పాస్టర్ పి అనిల్ కుమార్, నేతాజీ కాలనీ, రోడ్ నెంబర్ 9, హైత్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. మీకైనా ప్రార్థన అవసరం ఎడల నేడే మిమ్మల్ని సంప్రదించి దైవాశీర్వాదాలు పొందండి. దేవుడు మిమ్మల్ని మెండుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.